నువ్వుంటే చాలి ఆ పాట ఉంది కదా, అస్సలు ఆ పాటకి కళ్యాణ్ పడాలా గారు అలా స్టేజ్ పైకి వెళ్తుంటే అబ్బా ఒకటే వేళలు, ఒకటే అందరు ఫ్యాన్స్లు హ్యాపీనెస్. చాలా చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఇంకా ప్రోగ్రాము వచ్చేసి చూస్తే ఫుల్ఫిల్ అయినట్టయితే ఫ్యాన్స్ మొత్తానికి కూడా. హాయ్ అండి, ఎంత బాగున్నారో కదా నిజంగా. నేను ఒక వీడియో పెడదాం అనుకున్నాను, కాకపోతే ఏంటంటే వీడియో పెట్టకూడదు రూల్ అనమాట. యూట్యూబ్లో వేరే వీడియోస్ పెడితే కాపీరైట్ వచ్చిద్దని. లేకపోతే తప్పకుండా నేను ఆ సాంగ్ అలానే కళ్యాణ్ పడాలా గారు తనూజ డ్యాన్స్ వెయిటింగ్ కూడా మీకు కంపల్సరీగా పెట్టేదాన్ని. సో ఎంతమంది వెయిట్ చేస్తున్నారండి వీళ్ళ పేరు కోసం. ఇంకా మనకి స్పెషల్గా చెప్పేది ఏముందండి, అలా కొంతమందిని చూస్తే అలా ఎప్పటికీ ఫ్యాన్స్ గుండెల్లో ఉండిపోతారంటారు కదా, వాళ్ళల్లో వీరొకరు. మనకి ప్రతి సంవత్సరం కూడా మా స్టార్ పరివారంలో ఏదో ఒకటి మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి అయితే ఏదో ఒకటి అవార్డు అయితే వస్తుంది. అలా బెస్ట్ కపుల్కి వచ్చింది, రొమాంటిక్ కపుల్కి వచ్చింది, చాలామందికి వచ్చింది. సో ఫైనల్గా ఇప్పుడైతే మన తనూజ గారికి అయితే వచ్చింది. ఆ హ్యాపీనెస్ని ఆమె కళ్యాణ్ పడాగారాన్ని స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళిద్దరూ కూడా ఆ అవార్డుని తనకు డెడికేట్ చేయటము చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఫ్యాన్స్ కోరుకుంది అదే అని వాళ్ళకి అర్థమైంది. అందువలన ఫ్యాన్స్ కోరిక మేరకు వాళ్ళిద్దరైతే కలిసి 2 స్టెప్పులు కూడా వేయటం అయితే జరిగింది. సో చాలా చాలా ఫ్యాన్స్ అందరికి కూడా చూడటానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుండిద్ది అనమాట. ఈ సండేనండి, అంటే ఇంకొక 4 డేస్కి ఈ ప్రోగ్రామ్ అయితే వస్తుంది. నిజంగా బిల్లి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కళ్యాణ్ పడాగారి కోసం అలానే తనూజ గారి కోసం తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి. ఇంతకీ నేనేం చెప్పాలనుకునేదాన్ని అంటే, ఆనందో బ్రహ్మ అన్న సాంగ్ నిజంగా అయితే నేను ఎప్పుడో మర్చిపోయానండి. అది ఎప్పుడో మా చిన్నప్పుడు వచ్చింది. బట్ బిగ్ బాస్ చూసి ఆ సాంగ్ అయితే నేను ఇప్పటికి కూడా వింటూనే ఉన్నాను. నాలాగా మీరు కూడా బిగ్ బాస్లో వీళ్ళిద్దరు డ్యాన్స్ చూసి ఎంతమంది ఈ సాంగ్ను ఫాలో అవుతున్నారో, ఈ సాంగ్ను వింటున్నారో తప్పకుండా అయితే కామెంట్స్ తెలపండి. ఆహా ఏమి డ్యాన్స్ కాదు కానీ ఏంటో వీళ్ళిద్దరు కెమిస్ట్రీ అలా ఉండిపోయిందండి. నిజంగా వీళ్ళ కెమిస్ట్రీ ఏంటంటే అట్లా నిలిచిపోయిందనమాట. ప్రతి బిగ్ బాస్ ఎపిసోడ్స్లో ఎవరిదో ఒక కెమిస్ట్రీ ప్రజలకి తప్పకుండా నచ్చుతుంది. ఈసారి బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్లో వీళ్ళిద్దరు పేరు అయితే ప్రజలకు నచ్చింది. బట్ వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్పా లవ్షిప్ అనేది ఎవరికి క్లారిటీ లేదు. సో దాని గురించి కూడా మనకి అవసరం లేదు. బట్ వీళ్ళిద్దరు కలిసి 2 స్టెప్పులు కూడా ఫ్యాన్స్ కోసం వేశారు చూడండి, చాలా చాలా బాగున్నాయండి. అసలు ఈ ఫ్యాన్స్ అయితే వాళ్ళకి ఫుల్ఫిల్ అయిపోతారనమాట, అంత హ్యాపీనెస్. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడు కెమెరాకి చిక్కుతారని వెయిట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్య 2 సార్లు కూడా మనకి రావటం జరిగింది. అలానే మనల్ని ఫ్యాన్స్కి అలరించడం కూడా జరిగింది. సో నెక్స్ట్ ఇదే కోరుకున్నారనమాట ఫ్యాన్స్. సో మనకి కళ్యాణ పడాల గారికి ఒక స్పెషల్ ఆర్మీ ఉందని కూడా అందరికీ తెలుసు. ఇక తనూజకి అయితే ఎవరు చెప్తారు చెప్పండి. ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఆమెకున్న ఇది కానీ ఎక్కడికో వెళ్ళిపోయిందనమాట. సో ముద్దమందారంలో చూసాం కానీ అప్పుడు అంతా తెలియదు. బట్ ఈమె పద్ధతి కానీ ఈమె బిహేవియర్ కానీ ఈమె మాట తీరు కానీ అంతే. ఒకరు నచ్చారంటే ప్రతిదీ కూడా నచ్చుతుంది వాళ్ళకి. సో ఈమెయితే మనం చూసాం కదా, చాలా చాలా హ్యాపీ ఉందండి. ఫ్యాన్స్కి మాత్రం కన్నుల పండగ అని చెప్పవచ్చు. సో నేను కంపల్సరీగా వీళ్ళిద్దరి పేరు కోసమే చేస్తా. బిగ్ బాస్ మనం చూసేమో రివ్యూలు ఇచ్చేమో అంతా అయిపోయింది. బట్ వీళ్ళిద్దరి కోసమైతే తప్పకుండా బిగ్ బాస్ అనేది ఖచ్చితంగా చూసైతే తీరుతాను. సో అదండి, నిజంగా అయితే నేను ఈ షో కోసం ఖచ్చితంగా అయితే చూస్తాను. నేను డ్యూటీలో ఉన్నప్పుడు కూడా వీళ్ళ గురించి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు కళ్యాణ పడాలా గారు ఆ తనూజ వీళ్ళిద్దరికి ఎప్పుడు వస్తుందని నేను కూడా నిజంగా వెయిట్ చేస్తున్నానండి. వీళ్ళు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అలానే మీరు వీళ్ళ ఫ్యాన్స్ అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.